ఫోకస్ చేస్తూ ఉంటే మనకి సంబంధం లేదమ్మా. సహస్రాల్లో మనం చేరడం వరకే మన డ్యూటీ. అక్కడి నుండి మా అమ్మ మన చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోతుంది పైకి. మనకు తెలిసిపోతుంది కూడా. సహస్రాల్లో ఉండి చాలా 2, 3 నాకైతే అలా సహస్రంలోనే ఉన్నాను. ఆ పై చక్రాలవి నాకు అనుభూతం. నాకు అవన్నీ అనవసరం. నేను నిర్విచారతలో ఉన్నానా లేదా అది నాకు ముఖ్యం. అది ఎంతసేపు ఉన్నానో అది పొడిగించుకోగలనా. ఇక్కడ తనన్నట్టు పూర్ణన్నట్టు ఉట్టి మెడిటేషన్ వరకే నిర్విచారత. తర్వాత కూడా నిర్విచారతలో ఉంటున్నానా. ఏ అదే లోకల్ కార్యక్రమాలు మనం ఇప్పుడు చూడు, మనం ఏది వంట చేస్తున్నాము, లేకపోతే పిల్లలతో మాట్లాడుతున్నాము, ఏదో చేస్తున్నాము, షాపింగ్కి ఏది వెళ్ళినా సరే ఏది వెళ్ళినా సరే సహస్రారం, ఒక సహస్రం దగ్గర మనకు చిన్న వైబ్రేషన్ మనకి తెలుస్తూ ఉంటుందమ్మా. అది అవునవునండి. ఆ సహస్రం మీద, ఆ వైబ్రేషన్ మీదే మనం ఫోకస్ చేస్తూ లోకల్ వ్యవహారాల్లో ఉన్నాం అనుకో, అంటే ఏంటి, సాక్షితత్వాన్ని అలవాటు చేసుకుంటున్నాం అని అర్థం. ఓకే అమ్మా. ఇప్పుడు నేను ఏది మాట్లాడితే, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానా, ఆ పైన ఎక్కడో ఒక చిన్న వైబ్రేషన్ ఉంది, అక్కడ ఉన్నా అనమాట నేను. ఇక్కడ మా లోకల్ వ్యవహారాల్లో ఇలా వాగుతున్నది, నా వాకింద్రియం వాగుతున్నది, కానీ అక్కడ నా చిత్తం మాత్రం అక్కడ ఉంది. అక్కడ అది ఓకే. శాస్త్రాలు అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. అర్ధ బిందు అదేం లేదు. మొన్న నాకు ఒక అమ్మాయి చెప్పింది, మీరు చాలా మంచి ఉన్న స్థితిలో ఉన్నారంటే అనుకున్నా. ఓహో అవునా నిసా అనుకున్నా. అంటే సహస్రారం వరకే మనం ఉండడం అమ్మ. అక్కడ నుండి అమ్మ తీసుకెళ్ళిపోతుంది. నువ్వు వర్రీ అవ్వక్కర్లేదు మనం. ఓకే. ఓకే అమ్మా. సహస్రారం మీద తెలుసుకున్నానంటే సదా తెలిసి ఉండేటట్టు ప్రయత్నం చేయండి. సదా సహస్రారం అలాగే. అంటే మెడిటేషన్ ఉన్న కాసింతసేపే కాకుండా బయట విహారాల్లో కూడా ఏదైనా మనం అలాగే. మాట్లాడాలి అనుకున్నప్పుడు జయశ్రీ మాతాజీ అనుకోండి. ఒకవేళ మన అటెన్షన్ లేకపోతే వెంటనే సహస్రారం మీద జయశ్రీ మాతాజీ నువ్వు ప్రార్థించాలి. పోనీ మీకు అలాగే. అంతగా డౌట్ ఉంటే సెంట్రల్ హార్ట్ మీద రైట్ హ్యాండ్ పెట్టుకుని, నేను ఎక్కువ అలాగే. అలాగే చేస్తాను. హృదయంలో కదా మనకున్నది అమ్మ జగదంబ దుర్గామాత ఏమిటి, స్పిరిట్ రూపంలో ఏంటి అంటే అవునండి. అమ్మ అనుకుంటాను. అనగానే ఆ హృదయంలోనూ పైన శాస్త్రాల్లో కూడా చిన్న అమ్మ వైబ్రేషన్, ఎస్ ఐఎమ్ హియర్, డోంట్ వరీ. అర్థమవుతోందా ఓకే. మీకు? ఆ! నేను ఇక్కడ ఉన్నాను, నువ్వే భయంగపడవలసిన అవసరం లేదు అన్నట్టు ఒక చిన్న సిగ్నల్ ఇస్తుంది అమ్మ. అవును. అది జరుగుతా ఉంటుందండి అప్పుడప్పుడు ఆ అలాగే ఆ వైబ్రేషన్ ఫీల్ అవుతూ మనం లోకల్ వ్యవహారంలో ఉంటే అవి ఏంటంటే ఆ వాటితో మనకి సంగత్వం ఏర్పడదమ్మా. అదేలెండి. నువ్వు పని హ్మ్. చేసుకెళ్ళిపోతున్నావు అంటే ఏంటి, నువ్వు సాక్షిగా చూస్తున్నావు. అదేనండి. హ్మ్. నేను నిన్ననే ఒకటి, అందరూ దయచేసి ఇంకా టైం ఉందంటే 2, 3 ముక్కలు చెప్పి ముగిస్తాను. నిన్ననే భగవద్గీతలో ఒకటి చదివాను. ఆ ఉదాహరణ ఇస్తాను మీకు. చెప్పండి. చెప్పండి. ఆ పరమాత్మ యొక్క తత్వం, నిరాకార పరమాత్మ సచ్చిదానంద స్వరూప యొక్క తత్వం చెప్తూ కూటస్థుడు అని చెప్తారు. ఒక శ్లోకంలో వస్తుంది కూటస్థుడు. హ్మ్. కూటస్థం అంటే ఏంటంటారంటే, కంసాలి బంగారు పని చేస్తాడు చూసారా, అతని అవునండి. దగ్గర ఒక కర్రతిమ్మ ఉంటుంది. కర్రతిమ్మ భూమిలో అవును. పాతినట్టు అలా ఉండిపోతుంది. దాన్ని కూటస్థం అంటారట. హుహు. ఆ హ్మ్. కూటస్థం పైన ఏం చేస్తాడు, బంగారాన్ని కరిగించి ఒక వస్తువు ఇస్తారు. దీన్ని ఇలా ఈ గొలుసుగా మార్చండి, ఇది కరిగించేసి మాకు ఈ గొలుసుగా మార్చండి అని డిజైన్ ఇచ్చేసి వెళ్ళిపోయారు ఒకళ్ళు. ఒక అదేలెండి. ఒక గాజు యొక్క డిజైన్ ఇచ్చారనుకోండి. అతను ఏం హ్మ్. చేస్తాడు, ఆ పాత బంగారాన్నంతా కొలిమిలో కరిగిస్తాడు. హ్మ్. కరిగించాక ఆ బంగారాన్ని ఆ దిమ్మ మీద పెడతాడు. ఆ దిమ్మ మీద, హ్మ్. కూటస్థం మీద. కూటస్థం మీద పెట్టి బాగా దెబ్బలు కొడతాడు సుత్తితో. హ్మ్. హ్మ్. సుత్తితో దెబ్బలు కొడితే అప్పుడు బంగారం కానీ వేడి వేడి మీద ఉంటుంది కదా, ఒక రకమైన షేపులు వస్తాయి. తనకు హ్మ్. కావాల్సిన షేపులో మలుచుకుంటూ గాజు డిజైన్ చూస్తూ ఆ షేపులు దిద్దుతాడు. హ్మ్. అంటే ఏమిటి, ఈ బంగారం బాగా సమ్మెటిపోట్లు తిండి మారిపోయింది. ఏమిటది, ముద్దలాగున్న బంగారం ఒక ఆభరణంలా గాజులాగా రూపుదిద్దుకుంది. అవునండి. కానీ కింద కూటస్థం, నువ్వు కొట్టినప్పుడల్లా కింద కూటస్థం కదిలిపోదు, అది అలా స్థిరంగానే ఉంటుంది. అవునండి. హ్మ్. అందువల్ల భగవంతుడిని కూడా అలా స్థిరంగా ఉంటాడు. పైనున్న శరీరం దెబ్బలు తింది, ఏమిటి తింది, బంగారం ముద్ద తింది అంటే అది శరీరం అనుకో. హ్మ్. తర్వాత మనసుకు కూడా అలా దెబ్బలు తగులుతూ ఉంటాయి. రాగద్వేషాల వల్ల, వీటి వల్ల, భావోద్రేకాల వల్ల మనసు కూడా దెబ్బతింటుంది. శరీరం అవునండి. దెబ్బతింటుంది. శరీరం శారీరక పరంగా దెబ్బతింటుంది. ఏదో పడిపోయో ఏదో చేసో శరీరానికి దెబ్బలు తగులుతాయి, మనసుకు దెబ్బలు తగులుతాయి. కానీ కిందనున్న కూటస్థ ఏమైనా మారిందా? లేదు. మారలేదు. అలాగే అలా స్థిరంగానే భగవంతుడు మాట. భగవంతుడిని అందుకు కూటస్థుడు అంటారు. ఆహా! ఆ పైన శరీరము, మనస్సు వికారాలు పొందుతూ ఉంటాయి. వాటి నైజం. కానీ కూటస్థం మారదు. అందువల్ల దాన్ని మన వేదాంత భాషలో అధిష్టానం అంటారు. హుహు. మార్పు కలిగేది
మార్పు కలిగేది పరమాత్మ అవ్వదు. మార్పులు చెందుతూ ఉన్నది అశాశ్వతం అన్నమాట. అది జడత్వానికి హ్మ్. చిహ్నం. కింద మారకుండా ఉన్న అధిష్టానం. అలాగే పరమాత్మ అధిష్టానం. అతని మీద ఎన్నో మార్పులకు లోనవుతాయి, ఎన్నో ఉపాధులొస్తాయి, ఎన్నో వస్తాయి. ఏవైనా అతను చెలించకుండా అలా సాక్షిలా చూస్తాడు. ఈ బంగారంతో నేను ఇలా అలా ఏమీ గమనించుకోడు. అలా జస్ట్ అలా చూస్తూ ఉంటాడు. అతని మీద పనులు జరుగుతూ ఉంటాయి. కానీ అతని వల్లే జరగాలి. అతను ఉండకపోతే ఆ బంగారం ముద్దలాగే ఉంటుంది. ఆభరణంగా మొలవబడదు. అతను అదేలే. ఉండాలి. అతని హ్మ్. ప్రెజెన్స్ ఉండాలి. అతని హాజరు ఉండాలి. కానీ అతను సాక్షిగా ఉంటాడు. అలా ఉండాలి. మనలో అలా ఆత్మ సాక్షితత్వంతో ఉంది. అమ్మ దయ వల్ల ఆ ఆత్మే మనమని ఆ చైతన్యమే మనమని తెలుసుకుంటున్నాం. అలా హ్మ్. ఉండాలి అనేసి నిన్న చెప్పారు మాటమ్మ. జై శ్రీ మాతాజీ అవును. అందరికీ. జై శ్రీమాతాజీ అండి.